తిండం ఏంట్రా? ఒకసారి నీ మొహం చూపించు. ఏయ్ అద్దంలో చూసుకుంటున్నాడా? కాదు, అవి కూడా తినేస్తావా? ఇటు చూడు, గొప్ప అందంగా తింటున్నావురా. దొంగల పారిపోతున్నాడు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సునీల్ తెలుగు వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. అండ్ ఈ వ్లాగ్ వచ్చి నా డే రొటీన్ అనమాట, మార్నింగ్. సో ఇప్పుడు నేను సదక్ష్ కోసం ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇలాగ మరుగుతున్న నీళ్ళలో ఓట్స్ 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. సదక్షకి నేను 8 months వచ్చినప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట ఓట్స్. సో ఫస్ట్ అయితే ఓన్లీ 1 స్పూనే పెట్టేదాన్ని. తర్వాత అలాగా తను తినేదాన్ని బట్టి నేను క్వాంటిటీ చూసుకుంటూ పెంచాను అనమాట. సో ఇప్పుడైతే ఓట్స్ బాగా ఉడికిపోయినంత వరకు ఉంచి దగ్గరికి అయిపోతాయి కదా, అప్పుడు ఇంకా ఆపేయాలి స్టవ్. కొంచెం పలుచగా ఉన్నప్పుడు ఆపేస్తే మంచిది, ఎందుకంటే అవి చల్లారే కొద్దీ కొంచెం బాగా ముద్దగా అయిపోతాయి అన్నమాట. సో చల్లారిపోయిన తర్వాత నేను అందులోని బాగా పండిన బనానాని బాగా మ్యాష్ చేసేసి కలిపి అప్పుడు అది తనకి బ్రేక్ఫాస్ట్గా పెడతాను. ఓట్స్తో డిఫరెంట్ వెరైటీస్ చేయొచ్చు. ఒక్కోసారి క్యారెట్ యాడ్ చేయొచ్చు, ఒక్కోసారి మిల్క్తో చేయొచ్చు. ఇలా నేను డిఫరెంట్గా అప్పుడు అందుబాటులో ఉన్న వాటిని బట్టి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఒక్కొక్కసారి ఇడ్లీ, ఓట్స్, దోశ ఇలా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ సదక్ష కోసం ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను అనమాట. సో సదక్షకి ఏంటంటే బనానా అంటే చాలా ఇష్టం అనమాట. సో బనానాతో మిక్స్ చేసినప్పుడు బాగా తింటాడు, మిల్క్తో చేసినప్పుడు అంతగా తిండనమాట. సో అందుకే ఇక్కడ తనకి ఇష్టం కాబట్టి అలా ఇష్టంగా తింటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే మొన్న ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు డార్క్ ఫ్యాంటసీ అని చాక్లెట్స్ తీసుకొచ్చారనమాట. ఎప్పుడూ సదక్షకి మేమైతే కొనిపెట్టాం, ఎవరైనా ఇస్తేనే ఆ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ పెడతాము. బట్ ఇప్పుడు ఈ డార్క్ ఫ్యాంటసీ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం తిన్నాడు అండ్ అది బాగా నచ్చినట్టుంది, తింటూనే ఉన్నాడు అనమాట. అండ్ ఇలా ఇల్లంతా ఇలా చేశాడు, ఆ బిస్కెట్ మొత్తం చల్లేసి. ఇప్పుడు నేను మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఏంటంటే నాకు చాక్లెట్స్, బిస్కెట్స్ అంత ఎక్కువగా అలవాటు చేయడం ఇష్టం లేదు ఇప్పటి నుంచే. 2 years తర్వాత నుంచి అయితే పర్లేదు, 2 years లోపు ఏంటంటే అంతగా పెట్టకూడదని నేను అంతగా అలవాటు చేయలేదన్నమాట.
సో సునీల్ ఏంటంటే ఈరోజు కొంచెం ఎండు చేపలు కూర వండు అని చెప్పాడు. తనకి ఎండు చేపలు అంటే చాలా ఇష్టము. ఇంట్లోని ఎండు నెత్తళ్ళు ఉన్నాయన్నమాట. సో అవి చేయమని చెప్పాడు. సో తన కోసమని ఇలా ఎగ్స్ అండ్ అవి కలిపి పులుసు చేస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ వీడియో ఉంటుంది, బట్ ఇంకొకసారి చూపిస్తున్నాను ఎలా చేస్తాను ఏంటనేది. సో చూసి ఎలా ఉంది అనేది కూడా మీరు నాకు చెప్పండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే మొత్తం అన్నం అంతా తినేయాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది టేస్ట్. ఈ రెండు కాంబినేషన్, ఇంకా ఈ ఎండు చేపల్లో వంకాయ కూడా వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే సంక్రాంతి రోజు వేసుకోవడానికని బ్లౌజ్ కుడుతున్నాను అనమాట. సాదాక్షి పక్క నుంచి చాలా గోల్ చేస్తున్నాడు చూడండి. పెట్టద్దంటే ఎందుకు పెడుతున్నావు? ఏయ్ వద్దు వద్దమ్మా నా బంగారు కొండ. నీ కోపం ఎలా వస్తుందన్నా? కావాలని అలా ఆ గడిలోని వేలు పెట్టి ఏడుస్తున్నాడు. కావాలని ఇలాంటివి చేస్తుంటాడు అనమాట. అప్పుడప్పుడు పట్టించుకోకపోతే మళ్ళీ ఎత్తుకొని కాసేపు ఆడించాలి. ఇక్కడ ఏంటంటే టీవీలో ఏదో ఒక చిన్న బేబీది ఏదో వీడియో వస్తుంటే చూసి మురిసిపోతున్నాడు. చిన్నపిల్లల్ని చూసి మురిసిపోతుంటాడు అనమాట. ఏదో పెద్దోళ్ళ ఫీల్ అయిపోతుంటాడు. చిన్నపిల్లల్ని చూసి చాలా మురిసిపోతుంటాడు. అది భలే అనిపించింది మాకు, అందుకని వీడియో తీసాము. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.